హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనం ముందుగానైతే ఎంతో టేస్టీ కమ్మనైన క్యాలీఫ్లవర్ మంచూరియా తయారు చేసుకుందాము. ఇందుకు గాను మనము ఒక పెద్ద క్యాలీఫ్లవరు ముక్కలనైతే పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని, అది స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ముక్కలన్నీ అందులో వేసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకొని ఉప్పు, పసుపు వేసుకొని అయితే వేడి చేసుకోవాలండి. నీళ్లు హీట్ అయితే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టుకొని ఇలా కొంచెం అలా మగ్గిపోతే చాలండి. తర్వాత ఒక గిన్నెలోకైతే కార్న్‌ఫ్లోరు, మైదా, బియ్యం పిండి, కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, చిటికెడంత పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం జారుగా కలుపుకొని పెట్టుకోవాలండి. జారుగా కలిపి పెట్టుకున్న దాంట్లో మనము ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలైతే అందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఈవెన్‌గా మిక్స్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వేయించుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేగాక మంచిగా మరిగాక మనము ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంతే. తర్వాత పోపు కోసం అయితే నేను మరొక కడాయి పెట్టుకొని వెల్లుల్లి ముక్కలు, చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఈవెన్‌గా కలుపుకొని సాస్ టమాటో కెచప్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని తర్వాత వెనిగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న గోబీనైతే మనం ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చితోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ కమ్మనైన మంచూరియా, గోబీ మంచూరియన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఎంతో సింపుల్ టేస్టీ అయిన గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. ఇంతేనండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.